ఇప్పుడు అందరూ ఎంజీఆర్ జయలలిత లాగా విజయ్ త్రిషని పోలుస్తున్నారు. అనుకోవచ్చు, 100 అనుకోవచ్చు, 1000 అనుకోవచ్చు. ఇవన్నీ మనం రూమర్లు బేస్ చేసుకొని ఒక పర్సనల్ విషయాలకి అంటే ఇది ఒక క్రేజీ పాయింట్. ఇప్పుడు విజయ్ గెలవడం ఒక ఎత్తు అయితే త్రిష టాపిక్ ఒకటి మెయిన్ క్రేజీగా మారింది, జనాల్లో డిస్కషన్ పాయింట్ ఉంది. మరి వాళ్ళు ఈ రోజు బర్త్డే రోజు రిలేషన్షిప్ అన్నాను, సిచ్యువేషన్షిప్ అన్నాను, ఫ్రెండ్షిప్ అన్నాను, ఏదైనా అయ్యొచ్చు. కాకపోతే అది విజయ్ అన్న ఓపెన్ అవ్వాలా, త్రిష అన్న ఓపెన్ అవ్వాలా. ఇప్పుడు తిరుమలలో ఈ రోజు బర్త్డే, తిరుమలలో దర్శనం చేస్తాం డైరెక్ట్. దానికి అదే కదా చూస్తున్నాం, అది త్రిష బర్త్డే గా ఇచ్చారని చెప్పేసి. సో నడుస్తాయి ఇవన్నీ, జెన్జీలో వైరల్ అవుతుంటాయి, ఇవన్నీ నడుస్తుంటాయి. కాకపోతే ఇదేంటంటే కొంతవరకు సెలబ్రిటీస్ సీఎం కాబట్టి ఆ ఇంట్రెస్టింగ్ దగ్గర ఉంటది. మనం మీడియా రాసేది అలాగే రాస్తుంది, జనాలు ఇంట్రెస్టింగ్ అలాగే ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు మనం వెళ్తున్నాం. అంతేగాని వాళ్ళు విడాకులు తీసుకొని తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తే గానీ మనకు తెలియదు. అసలు వాళ్ళ మధ్య రిలేషన్ కూడా ఇప్పుడు ఎవరైనా చెప్పారా? త్రిష చెప్పిందే, విజయ్ చెప్పారా? చెప్పలేదు. బట్ డిస్కషన్ అయితే వాళ్ళు కూడా ఖండించలేదు కదా దీన్ని. అలాగని అవునని చెప్పలేదు కదా, ఖండించలేదంటే అవునని చెప్పలేదు. సో ఇట్స్ లైక్ హాఫ్ గ్లాస్ వాటర్ స్టోరీ. సగం గ్లాస్ ఫుల్ అంటే సగం గ్లాస్ ఖాళీ అంటే. సో వాళ్ళిద్దరు ఓపెన్ అవుతే కానీ మనకు తెలియదు. సో ఇది తమిళనాడు పాలిటిక్స్. అలాగని మరి డిఎంకే పైన ఆధారపడే పరిస్థితితో, ఏడిఎంకే పైన పూర్తిగా ఆధారపడే పరిస్థితితో రాదు. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు 90 to 100 సీట్స్ వచ్చాయనుకోండి, ఒక 10-20 మంది కావాలి. ఈ చిన్న చిన్న పార్టీలు ఉంటాయి, పార్టీలోంచి తీసుకుంటారు. లేదనుకోండి నీకు అటు ఇప్పుడు విజయ్ సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరికి అవసరమైన మనిషి, అటు డిఎంకేకి అవసరమే, అటు ఏడిఎంకేకి అవసరమే. నీకు పార్టీ పరంగా అవసరం లేకపోవచ్చు. యాక్చువల్గా నీకు ఇండివిజువల్గా చూసినప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకోండి, టీడీపీ కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, టీడీపీ అధికారంలో ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు, వైసీపీ అధికారంలో ఉన్న వాళ్ళే వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఎమ్మెల్యేగా ఉండాలి, నాకు నష్టం జరగకూడదు, ఐ హ్యావ్ టు బి సేమ్ సిచ్యువేషన్. డిఎంకేలో 10 మంది ఎమ్మెల్యేలకు ఉండొచ్చు, ఏడిఎంకేలో 10 మంది ఎమ్మెల్యేలకు ఉండొచ్చు. వాళ్ళు డైరెక్ట్ గా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవిశ్వాసం పెట్టేటప్పుడు అదే యాబ్సెంట్ అయితే సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఏడిఎంకి విజయ్ కలుస్తారని ఒక భావన వినిపిస్తుంది. ఇప్పుడు విజయ్కి అవసరం ఎందుకు వెళ్ళాలి ఏడిఎంకేతో? వాట్ ఇస్ ద నీడ్? తిరుగులేని ఒక అలయన్స్ లాగా అవుతుంది కదా. ఎందుకు? ఏడిఎంకే కమ్మేస్తుంది కదా. ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్నారండి, ఒకరు బాగా ఇన్ఫ్లుయెన్స్లు, ఒక గొప్ప హిస్టారికల్ ఒక రెగ్యులర్ ఉంది. ఇప్పుడు ఈయన కొత్తగా అది మహావృక్షం అండి. మహావృక్షం కింద ఒక చిన్న ఇది చెట్టు లాంటిది. ఓకే, ఇప్పుడు ఆ వృక్షంతో కలిసింది అనుకో, దాన్ని ఏంటి ఇది బతకలేదు కదా. సో ఈ చెట్టు ఏంటి, విజయ్ ఏంటి, ఇండివిజువల్ ఎదగాలనుకుంటారు. ఏడిఎంకే కలిస్తే ఖచ్చితంగా నీకు అప్పుడు ఏమవుతుంది, డిఎంకే వాళ్ళు ఇప్పుడు ఏడిఎంకే కలిసేదనుకో, డిఎంకే వాళ్ళు ఏంటారు, ఇది కుట్రా వాళ్ళు ఇండివిజువల్ పోటీ చేసి మా ఓటు చీల్చి వాళ్ళు అంతా ఒకటే దొంగలు అని చెప్పేసి డిఎంకే అంటారు. ఎందుకు ఇవ్వదు ఆ ఛాన్స్? అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు విజయ్కి. ఇప్పుడు ఏడిఎంకేలో ఎక్స్పీరియన్స్, ఎన్టీఆర్ కి ఎక్స్పీరియన్స్ ఉందా? ఎంజీఆర్ కి ఎక్స్పీరియన్స్ కదా. ఎన్టీఆర్ కి ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. ఎంజీఆర్ కి ఉందా? చంద్రబాబు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎవరికైనా ఫస్ట్ అయినప్పుడు ఉందా? మోడీకి ఎక్స్పీరియన్స్ ఉందా పిఎం గా? మరి ఎలా చేయట్లేదు? అంటే సీఎం గా చేశారు. అదే ఫస్ట్ సీఎం అయినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉందా? సో ఐ మీన్ సిచ్యువేషన్, టైము, కాలం నేర్పిస్తుంది. సో దిస్ ఇస్ ద సినారియో. సో తమిళనాడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫేజ్ యాక్చువల్లీ. సో దిస్ ఆర్ 2 పాసిబిలిటీస్. అయితే మోడీ లాగా మారచ్చు, లేకపోతే ఇటువంటి జగన్ లాగా బోల్తా పడచ్చు. మంచిగా చేసేలా మోడీ లాగా నెత్తుకెత్తుకుంటారు, లేదా జగన్ లాగా 10-15 సీట్లకి పక్కన నెట్టేసి మళ్ళీ డిఎంకే ఏడిఎంకే మళ్ళీ జనాన్ని నెత్తుకెత్తుకుంటారు. కాబట్టి ఇప్పుడు విజయ్ చేతిలో ఉంది. దాన్ని ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఒక బిగ్గెస్ట్ ఒక రాష్ట్రం మన చేతిలో ఉంది. దాన్ని ఏం చేయాలి, మంచిగా వాడుకోవాలి, దాన్ని ఎలా చేస్తారు అనేది. కాబట్టి విజయ్ అంతా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మన తెలుగులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జగన్తో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, జగన్ లాగా అంత లో అని ఎందుకు అంటున్నానంటే, మీకు జగన్ లేకపోతే చంద్రబాబుని కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు స్టేచరు, తను మాట్లాడే విధానము, తన స్ట్రాటజీ చాలా హైలో ఉంటాయి. జగన్ ఏంటంటే కొంచెం మాస్క్ దగ్గర ఉంటుంది.
సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ లో ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్. Yeah, yeah. ఆ మాస్ దగ్గరగా ఉన్నప్పుడు Mass ఏమవుతుందంటే mass. Mm. ప్రతిసారి మాస్ తనకు ఒకటవుతుంది అనేది Mm. ఆశ పెట్టుకోలేము. పెట్టలేదు. కాకపోతే ఇప్పుడు నీకు క్లాస్ ఉంది చంద్రబాబు నాయుడు అంటే ఇట్స్ బ్యాలెన్స్ ఉంటుంది నీకు ఎలా అనేసి ఆ బ్యాలెన్స్ విజయ్లో కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఓకే ఓకే. అటు మాస్ ని క్లాస్ ని అందరినీ బ్యాలెన్స్ చేయగలేము. సో ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా అది వన్ ఆఫ్ ది సీక్రెట్ అంటే. సో మీకు సినిమాలు రీసెంట్ గా అలాంటి సినిమాలు తీసుకోవడం బిగ్గెస్ట్ ఏంటంటే ఏదో పోకర్ లో డైలాగ్ ఉంది ఏది ఎప్పుడు వచ్చాము ఎప్పుడు వచ్చామని కదా ఎలా వచ్చాము దిగందా లేదా అనేది. సేమ్ మంచి వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. వ్యాక్యూమ్ ఉంది కరెక్ట్ గా వచ్చింది. నీకు సేమ్ సిచ్యువేషన్ చిరంజీవికి ఉండింది పవన్ కళ్యాణ్కి ఉండింది. కాకపోతే ఏమైంది చిరంజీవి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ట్రై చేసింది. ఆ తర్వాత తర్వాత వచ్చింటే ఐ మీన్ మరో ఇప్పుడు విజయ్ లాగా చేసింది కదా అదొక సిచ్యువేషన్. సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఇక్కడ ఏంటి జగను చంద్రబాబు ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్ కాబట్టి ఆ వ్యాక్యూమ్ అనేది అక్కడ సో కాబట్టి హీ ఆల్సో ఐ మీన్ ఫ్యాంటాస్టిక్ లీడర్. మీకు స్ట్రైక్ రేట్ 25 కొట్టడం అనేది 21 కొట్టడం అనేది ఎంపీ సీట్లు ఎంత కలుపుకొని చేయడం అనేది ఇట్స్ ఫ్యాంటాస్టిక్. కాకపోతే నీకు విజయలాగా ఎదగాలంటే నీకు వ్యాక్యూమ్ ఉండాలి. ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఏమైంది ఓన్లీ కాంగ్రెస్ సింగిల్ పాలిస్తూ వచ్చింది వ్యాక్యూమ్. సో దట్ ఈస్ ద థింగ్ యాక్చువల్లీ విజయ్ బ్రేక్ చేసేది. సో ఇది విజయ్ సంబంధించి దట్స్ ఇట్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వాల్యుబుల్ అనాలిసిస్ నాకు ఇచ్చారు. ఓకే.